నంద్యాల జిల్లా సున్నిపేంటలో 1 మంత్ 4 విజిట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, ఎస్పీ సునీల్ షోహరాన్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంకొక ఇష్యూ ఇక్కడ ఏం వచ్చిందంటే ఆ మీటర్లో తక్కువ ఉండడం వల్ల లేకపోతే ఏంటిలో వస్తుంది ఏంటిది అసిస్టెంట్ ఇంజనీర్ ఓపీఎన్ చాలా ఫాస్ట్ గా టెండర్స్ పిలిచి మనం వర్క్ చేయాలి. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనే ఇష్యూ రాకూడదు. బట్ చాలా హోలిస్టిక్ గా మనము వర్కౌట్ చేయాలి. ఇంటింటికి కనెక్షన్, ఆ పైప్ లైన్ ఎలా వేస్తున్నాము, ఏంటి సోర్స్ ఏంటి, ఎలా లిఫ్ట్ చేస్తాము. మరి అదే అక్కడి నుంచి అంటే మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ ఫోకస్ సోర్స్ మీరు ప్రజెంట్ సోర్స్ అది తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఆల్టర్నేట్ ఏం ఆలోచిస్తారు. సో గవర్నమెంట్ శాంక్షన్ చేసిన 13-14 crores కూడా మనం సున్నిపేట వాటర్ ప్రాబ్లంకి జాగ్రత్తగా నిజవచ్చింది. వాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఏది అడుగుతున్నారో అది ఇప్పుడు శాంక్షన్ వచ్చింది. అది క్లియర్ అవ్వాలి. నెక్స్ట్ ఎక్కువ మంది అడిగే డ్రైన్స్ అమ్మా. ఈఈపిఆర్ అండ్ డిపిఓ గారు రోడ్స్ వేసేసేమో డ్రైన్స్ వేయలేదు, ఈ వర్షాకాలం వస్తే ఇబ్బంది అవుతుంది. వాట్స్గా ఆల్టర్నేట్ సొల్యూషన్ అన్నది కూడా చెక్ చేసుకోవాలి. పిఆర్ డిపిఓ గారు కూర్చుని ఏం చేద్దాం ఏంటి ఎక్కువ మంది హౌస్ సైడ్స్, హౌస్ పెన్షన్స్ చాలా ఫాస్ట్గా టెండర్స్